హాయ్ గ్రానీ, బ్రేక్ఫాస్ట్ అయిందా? ఎన్ని రోజులైందిరా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగి. సాకేత్, బయటికి వెళ్తున్నావా? అవును గ్రానీ. త్వరగా పని తెముల్చుకొని రారా కన్నా. నన్ను కిడ్నీ పార్టీకి చీఫ్ గెస్ట్గా రమ్మని పిలిచారు మహిళా మండలి వాళ్ళు. నిన్ను కూడా తీసుకురమ్మన్నారా? అలాగే తప్పకుండా తీసుకొస్తానని మాటిచ్చాను. వాట్? మహిళా మండలి కిట్టి పార్టీకి నేనెందుకు గ్రానీ? నువ్వు వెళ్ళరా. నిన్ను తీసుకొస్తానని చెప్పానురా. సారీ గ్రానీ, నాకు కుదరదు. సీత మార్నింగ్ ఓ ప్రోగ్రాం ఉంది, వెళ్దామంది. నేను వస్తానని మాటిచ్చాను. గ్రానీ ప్లీజ్. నా కోసం రావా కన్నా? మాటిచ్చేసాను కదా గ్రానీ, డిసప్పాయింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్దాం. ఈసారి వదిలే గ్రానీ. బాయ్. సాకేత్, సాకేత్, కన్నా. అమ్మా, ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేస్తాం? కాళ్ళు లాగుతున్నాయి, లోపలికి వెళ్ళి కూర్చుందాం పదండి. అలా అంటే ఎలాగా? గెస్ట్ ని పిలిచాక వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయకపోతే ఎలా? వచ్చిన తర్వాత లోపలికి తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా వచ్చిన ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందా? అలా ఇది వరకు ఎవరూ ఆహ్వానించలేదని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి కదమ్మా. అందుకే వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. అదిగో వచ్చేశారు. మనిషి చాలా హుందాగా ఉందే. ఆస్తి అంతస్తు పలుకుబడి అన్నీ ఉన్న ఆవిడ ఆ మాత్రం ఉండదా? నమస్కారం. నమస్తే. నమస్తే. ఏమో అనుకున్నాను. ఇల్లు బానే ఉంది. రియల్ ఎస్టేట్స్ లో బానే సంపాదించినట్టున్నారు. అంతా దేవుని దయ. డెకరేషన్ కూడా గ్రాండ్ గా చేశారు. మా మనవరాల కోరిక. రామ్మా, అమ్మమ్మ గారికి నమస్కారం చెయ్యి. అరే, పర్వాలేదు పర్వాలేదు. పద్ధతులు బాగానే నేర్పారు. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ అత్తగారికి నాకు ఉన్న పరిచయం ఇవాల్టిది కాదు కదా. అందుకే నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచింది. మీకు ఆ అర్హత ఉంది కాబట్టి మిమ్మల్ని పిలవమన్నామండి. మీ స్థాయి మహిళా లోకానికే ఆదర్శం. ఇంకా ఎందుకు ఆలస్యం? బండికి కట్ చేయండి. నాకు అవతల అర్జెంట్ పనులున్నాయి. అలాగే. మా మ్యూజిక్ టీచర్ వస్తానంది. సరే. ఏమిటెవరో రావాలంటుంది. ఆవిడొచ్చేదా కాగల? అబ్బే అదేమీ లేదండి, మొదలు పెడదాం. లక్ష్మి, అక్షంతలవి తీసుకురామ్మా. అవును, మీ మనవడు సాకేత్ గారిని తీసుకొస్తానన్నారు, తీసుకురాలేదేంటి? అనుకున్నాను, కానీ మా కొత్తగా ఫార్మల్ ల్యాబ్ శాంక్షన్ అయింది కదా, భూమి పూజ కూడా చేయించాం. వాడు ఆ పనుల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు.
మొన్న ఈ మధ్య స్టేట్ నెంబర్ 1 బిజినెస్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా బిజీ అయిపోయాడు. కంపెనీలన్నిటికీ చైర్మన్ నేనే అయినా పనులన్నీ చూసుకునేది వాడే కదా. ఈ కిడ్డీ పార్టీలకి బర్త్డే పార్టీలకి రావడానికి టైం లేదు వాడికి. హాయ్ టీచర్ గారు వచ్చారు. హాయ్ అక్క. హాయ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే బాబు. రా అక్క. రండమ్మా. నటించకే, నాకంతా తెలుసు. నువ్వు వాణ్ణి వేలు పట్టుకుని నడిపించుకుంటున్నావు. నలుగురిలో ఏమి అననని డ్రామా ఆడావా? గ్రాని అమ్మమ్మ గారు మీరు బిజీ అన్నారు, వాళ్ళు జాలీగానే వచ్చారు కదా. నిశ్చితార్థం అయిన వాళ్ళు కదా, కాబోయే భార్యతో తిరగడం సరదాగా ఫీల్ అవుతారు కానీ బామ్మల వెంట కాదుగా. ఇలా మనవణ్ణి మనవరాల్ని కలిసి రమ్మని చెప్పి మనల్ని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఆ, 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 అదే అదే సీత గారు, మీరు చాలా చక్కగా మాట్లాడతారు. ఎంతసేపు వినాలనిపిస్తోంది. మీ పాట సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఎంత సింపుల్గా ఉన్నారో అంత స్వీట్ వాయిస్ మీది. సీత లాంటి అమ్మాయి మీ మనవడు భార్య కావటం మీ అదృష్టం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి.
గొప్పవారు మీరు. మీ చేత్తో తినిపించండి. అలాగే. గ్రానీ, అమ్మా ఇలారా. అందరం కలిసి వస్తే ఇలా చిన్న చితగా గిఫ్ట్లు చేతిలో పెట్టాల్సి వచ్చేది కాదు. 10 మందిలో నా పరువు తీసావు కదే. ఛే. బయడి. వాడి జేబులు వెతకం. ఆంటీ ఆంటీ, ఏంటి బాబు? ముందా డబ్బులు కట్ట తీసి లోపల పెట్టండి. అవి కనబడపోతే అందరినీ చెక్ చేస్తారు. చెక్ చేస్తారా? ఎందుకు? ఎవరు తీశారో తెలియడానికి. నన్ను ఒకసారి అలాగే చెక్ చేశారు. కిట్టు, నోరు మూసుకో. వాడి మాటలేమీ పట్టించుకోకండి. వాడు ఇలాగే ఏదేదో వాగుతూ ఉంటాడు. అది కాదక్క. నోరు మూసుకో. సరే, మరి నేను బయలుదేరుతాను. అయ్యో, మీరు చీఫ్ గెస్ట్ గా ఉండాల్సిన కిట్టి పార్టీ మొదలే కాలేదు. అప్పుడే వెళ్తానంటే ఎలాగా? అదే మెయిన్ పార్టీ అండి. చాలా సరదాగా ఉంటుంది. ఉండండి. ఈసారి కిట్టి పార్టీలో లాటరీ దక్కించుకున్న సత్యవతి గారు చీఫ్ గెస్ట్ మంగమ్మ గారిని సన్మానిస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథి మంగమ్మ గారు విందుకు ముందు జరిగే సరదాగా సంతోషంగా సాగాల్సిన కార్యక్రమానికి ఎస్ చెప్పి ప్రారంభిస్తారు. ఎస్. ప్రతిసారిలాగానే ఈసారి మన ఫస్ట్ గేమ్ నామకరణం. ఈ బౌల్లో కొన్ని చీటీలున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కటే తీసుకోవాలి. వాటిలో ఏ పేరు రాసుంటే ఆ పేరుతోనే ఈ ఫంక్షన్ అయ్యే వరకు పిలుచుకుంటారన్నమాట. ప్రతి సంవత్సరం సెలబ్రిటీల పేర్లు చీటీల్లో ఉండేవి. ఈసారి వెరైటీ కోసం పూలు, పూల మొక్కలు, కొన్ని క్రోటన్స్ పేర్లు రాసుంచాం.
ఇప్పుడు ఫస్ట్ లిల్లీ. మా అత్తగారు నన్ను కన్నతల్లిలా చూస్తారు కాబట్టి అందుకే లిల్లీ పేరు వచ్చింది. హాయ్ లిల్లీ. మళ్ళీ హాయ్ మళ్ళీ. గులాబీ. ఆహా, కరెక్ట్ గా వచ్చింది. పువ్వుల్లోకెల్లా మహారాణిలో వెలిగిపోయేది గులాబీ పువ్వు. హలో రోజ్, మీరెప్పుడు సాకేత్ గుండెల్లో మహారాణిలా వెలిగిపోవాలి. ఇప్పుడు మంగమ్మ గారు. ముట్టుకుంటే ముళ్ళు, తాకితే గాయాలు. బ్రహ్మచెవుడు. సత్యవతి, నన్ను పనిగట్టుకుని పిలిచింది ఇలా 10 మందిలో అవమానం చేయడానికేనా? అయ్యో ఎంత మాట. కిట్టి పార్టీలో ఇలాంటి సరదాలు మామూలే కదమ్మా. అందుకే స్పోర్టివ్ గా తీసుకోవాలండి. కోపం తెచ్చుకుంటే ఎలా మంగమ్మ గారు? నేనేంటో నా లెవెల్ ఏంటో తెలుసుకుని ప్రవర్తించండి. సారీ ఫ్రెండ్స్, ఈ గేమ్ ఇంతటితో స్టాప్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి అర్జెంట్ గా షిఫ్ట్ అయిపోదాం. ఓకేనా? ఓకే. ఈ గేమ్ పేరు లవ్ టచ్. ఇప్పుడు ఎవరికి ఎవరంటే ఇష్టమో నలుగురిలో డెలిబరేట్ గా చెప్పాలి. అంటే అందరి ముందు వాళ్ళకిష్టమైన వాళ్ళని టచ్ చేసి మరీ చెప్పాలి. ఓకేనా? ఓకే. ఫస్ట్ బర్త్డే బేబీ. అది ఎంతైనా నానమ్మలే గ్రేట్. అవునండి, ఆవిడంటే దానికి ప్రాణం. ఇప్పుడు సాకేత్ గారి వంతు.